ఓం అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాం కుశపుష్పబాణచాపాం అనిమాధిభిరావృతాం మయూఖైః అహమిత్యేవ విభావయే భవానీం. ఓం నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమః ప్రకృత్యై భద్రాయై శ్రీతాంబతయే నమో నమః. శ్రీ మహాలక్ష్మీదేవ్యై నమో నమః. అందరికీ కూడా శ్రావణ మాస సందర్భంగా విశేషమైనటువంటి ఆశీర్వచనాలు తెలియచేస్తూ, స్త్రీమూర్తులందరికీ కూడా అమ్మవారు సౌభాగ్యాన్ని, అట్లాగే వివాహ యోగ్యతల్ని, సంతాన సౌభాగ్య యోగ్యతల్ని, గృహలక్ష్మీదేవి సొంత గృహాలని, భూలక్ష్మీదేవి మంచి భూములని, విశేషమైనటువంటి అష్టలక్ష్మి యొక్క ధనప్రాప్తిని అందరికీ ప్రసాదించాలని ఆశీర్వదిస్తూ, మరి మనకి ఈ యొక్క శ్రావణ మాసం గురువారం రోజున ప్రారంభమై 14వ తేదీ శ్రావణ శుక్రవారము, 21వ తేదీ రెండో శుక్రవారము, దీన్నే శ్రావణ వరలక్ష్మి వ్రతంగా చేసుకుంటూ ఉంటారు. అట్లాగే మనకి 28వ తేదీ మరి ఈ శ్రావణ మాసంలో విశేషమైనటువంటి పౌర్ణమి తిథి, 4వ శుక్రవారం, అట్లాగే 5వ శుక్రవారం, 5 శుక్రవారాలతో కూడినటువంటి ఈ శ్రావణ మాసము, ఆగస్టు మాసము, సెప్టెంబర్ మాసము, అంటే ఆగస్టు 13 నుంచి సెప్టెంబర్ 11 వరకు విశేషమైనటువంటి లక్ష్మీ యోగము అందరికీ కలుగుతుంది అని మనం అందరం కూడా ఆశిద్దాం. ఎందుకంటే శ్రావణ మాసం అంటేనే స్త్రీలకి అత్యంత శోభాయమానము. అఖండమైనటువంటి అలంకరణలు ధరిస్తూ, అలంకరణలు చేసుకుంటూ, అమ్మవారి యొక్క స్వరూపాలుగా మనందరికీ కనిపిస్తూ, విశేషమైన శుభకార్యాలు జరుగుతూ, ఎటువంటి మనకి మూఢాలు లేవు, ఎటువంటి అస్తంగత్వ దోషాలు లేవు. గురు శుక్రులు చాలా బలంగా ఉంటారు. ఎందుకంటే 14వ తారీఖు నుంచి గురుడు కూడా మూఢం వెళ్ళిపోతుంది, కాబట్టి 13తోనే ఆయన వెళ్ళిపోతుంది. కాబట్టి విశేషమైనటువంటి గురువు శుక్రుడి యొక్క బలం అత్యంతంగా ఉంది. కాబట్టి శుక్రుడు కాస్త నీచ స్థితిలో ఉన్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరూ స్త్రీ అయినటువంటి ఎవరైనా సరే అమ్మవారిని ఆరాధించండి, శుక్రుడి యొక్క బలాన్ని పెంచండి. మీకు చక్కటి బంగారము, వెండి ఆభరణాలు అమ్మవారు ఇస్తూనే ఉంటుంది. ఎందుకంటే శ్రావణ మాసం అనేటటువంటిది విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరమైనటువంటి మాసము, లక్ష్మీ మాసము అంటారు. శ్రవణ నక్షత్రము స్వామివారి యొక్క జన్మ నక్షత్రము. మరి ఆయన యొక్క జన్మ నక్షత్రంలోనే ఈ యొక్క శ్రావణ మాసం ప్రారంభమవుతుంది. విష్ణుమూర్తి వారు మరి చక్కగా శయనిస్తూ ఉంటారు క్షీరసాగర సముద్రంలో. కాబట్టి మరి ఈయన చాతుర్మాస్య వ్రతంలో ఈయన విశ్రమించినప్పుడు లక్ష్మీదేవి అమ్మవారే మనకి శ్రీరామ రక్ష సదా రక్ష. కాబట్టి ఆ తల్లిని మనము శ్రావణ మాసంలో విశేషంగా ఆరాధించాలి. మనకి అత్యంత ప్రీతికరమైనటువంటి రోజులుగా భావిస్తే ప్రతి ఒక్కరూ ఆరాధించాల్సింది శ్రావణ మంగళవారం రోజున. ముఖ్యంగా వివాహమైనటువంటి స్త్రీలు సంతాన సౌభాగ్య యోగదానికి, భర్త యొక్క ఆయురారోగ్య ఐశ్వర్య వృద్ధికి, భర్త దీర్ఘాయుష్యమంతుడిగా ఉంటే వీరికి ముత్తైదు తత్వం పెరుగుతుంది. కాబట్టి మంగళగౌరీ వ్రతాన్ని విశేషంగా అందరూ ఆచరించాలి. 4 మంగళవారు విశేషప్రదంగా వస్తూ ఉంటాయి శ్రావణ మాసాల్లో. అట్లాగే శ్రావణ శుక్రవారాల్లో మనందరికీ తెలిసినటువంటి ఒక విశేషమైనటువంటి రోజు వరలక్ష్మి వ్రతము. ఈ రోజున అమ్మవారు జన్మించినటువంటి రోజు, అంటే పౌర్ణానికి ముందు వచ్చేటటువంటి శుక్రవారాన్ని వరలక్ష్మి వ్రతంగా జరుపుకుంటారు. అంటే భృగువాసరము అంటారు. అంటే భృగు మహర్షికి ఖ్యాతీదేవికి జన్మించినటువంటి ఈ అమ్మవారు ఆ రోజే జన్మించింది. కాబట్టి విశేషముగా శ్రావణ మాసంలో పౌర్ణానికి ముందే చేసుకుంటారు. పౌర్ణానికి ముందు చేసుకోవటంలో ఏంటంటే చంద్రుడి యొక్క కళలు దినదినము ప్రవర్ధమానమవుతూ ఉంటాయి. కాబట్టి చంద్రుడి యొక్క కిరణాలు ఎవరైతే అమ్మవారిని ఆరాధిస్తారో వారి మీద చాలా మంచి ఎఫెక్టివ్గా పడతాయి. కాబట్టి లక్ష్మీ కటాక్షం కొంతమందికి గృహలక్ష్మి, ధాన్యలక్ష్మి, ధనలక్ష్మి, మరి కొంతమంది వ్యవసాయదారులకైతే ధాన్యలక్ష్మిగా, కొంతమంది వ్యాపారస్తులకైతే ధనలక్ష్మిగా, గృహం కావాలనుకునే వాళ్ళకి గృహలక్ష్మిగా, సంతానం కావాల్సిన వాళ్ళకి సంతానలక్ష్మిగా, వీరత్వం కావాలనుకున్న వీరలక్ష్మిగా, భూలక్ష్మిగా, ఇట్లా ఆవిడ దీపలక్ష్మి లెక్క ప్రకారం 108 దీపలక్ష్మి అవతారాలు ఎత్తారు ఆవిడ. కాబట్టి ఎటు చూసినా లక్ష్మీదేవే సంచరిస్తూ ఉంటుంది అందరి ఇళ్లలో కూడా. పట్టుకోవడం మన చేతుల్లో ఉంటుంది. పట్టుకోవాలంటే మంత్రగర్భితమైనటువంటి శ్రీ సూక్త పారాయణలు, లలితా సహస్రనామాదులు, అట్లాగే విశేషంగా దేవీ ఖడ్గమాలలు,
లలిత అష్టోత్రాలు, త్రిశతి, కనకదార స్తోత్రాలు, ఇట్లా అమ్మవారివి ఎన్నుంటే అన్నీ కూడా ఎవరైతే చేస్తారో వారికి అమ్మవారు చక్కగా వారి ఇంట్లో స్థిరంగా ఉండేటటువంటి రోజులు కాబట్టి అందరూ ఆరాధన చేయండి. ముఖ్యంగా వరలక్ష్మీ వ్రతము మనకి 2వ వారము దాదాపుగా 21వ తేదీన వస్తోంది. ఆ రోజున స్త్రీలందరూ వివాహం అయినటువంటి వాళ్ళు ఇంట్లో చక్కగా అమ్మవారిని కలశరూపకంగా పెట్టుకునే వాళ్ళు కలశరూపకంగా పెట్టుకొని నోము నోచుకుంటారు. అమ్మవారి యొక్క వ్రత కథలో ముఖ్యంగా చారుమతి యొక్క కథని విని ఆవిడ ఏ విధంగా అయితే చక్కటి సౌభాగ్యాన్ని భర్త కోసము స్వీకరించిందో అమ్మవారు ఆవిడికి సాక్షాత్తు కల్లో కనిపించి చెప్పి ఈ చారుమతి ఆవిడ తనకున్నటువంటి నలుగురు ఇంటి పక్కల వాళ్ళందరికీ చెప్పి చేయించుకుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఎవరికైనా తెలియకపోయినా పెళ్ళై కొంతమందికి తెలియదండి. అత్తగారు వాళ్ళ ఇంట్లో లేదు, పుట్టింట్లో లేదు, మాకు ఈ వ్రతం అనుకుంటారు. ఎవరింట్లో ఏది ఉండక్కర్లా. అమ్మవారిని చక్కగా పెట్టుకొని చేసుకోవడానికి ఎవరింట్లో ఆచారాలు ఎందుకండి? కాబట్టి ఆ రోజున విశేషంగా చక్కగా అమ్మవారి యొక్క కంకణం కట్టుకుంటారు. ఆ యొక్క తోరణం కట్టుకొని విశేషమైనటువంటి ప్రసాదాలు నివేదన చేస్తారు. గారెలు కావచ్చు, బూరెలు కావచ్చు, భక్షాలు కావచ్చు, పులిహోర, ముఖ్యంగా అమ్మవారికి ప్రీతికరమైనటువంటిది పులిహోర, అట్లాగే చక్కెర పొంగలి లేకపోతే క్షీర పొంగలి. ఇది మాత్రం ప్రతి శుక్రవారం అమ్మవారికి క్షీర పొంగలి పెట్టండి. మీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవం చేస్తూనే ఉంటుంది. అట్లాగే ముఖ్యంగా మనకి శ్రావణ శుక్రవారం 3వ శుక్రవారం పౌర్ణమి తిథి కూడా అయింది. దీన్నే రాఖీ పౌర్ణమి అంటారు. ఆ రోజున గాయత్రి జయంతి కూడా అయింది, గాయత్రీదేవి యొక్క జననము. మరి ఆ తల్లి నామస్మరణ లేకుండా ఎవ్వరూ ఏ నైవేద్యాలు పెట్టలేరు, ఎవరు ఏ రకమైనటువంటి వేదాన్ని కూడా చదవరు. మరి అంతటి గాయత్రి జయంతి మనకి శుక్రవారం రావటం ఇంకా విశేషం, శ్రావణ పౌర్ణమి కావటం ఇంకా విశేషం. అదే రోజు హయగ్రీవ ఉత్పత్తి. హయగ్రీవుడు మహానుభావుడు, విష్ణుమూర్తి యొక్క అంశ. ఆయన జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం శ్రీ హయగ్రీవముపాస్మహే. ఈ యొక్క మంత్రాన్ని ఎవరైతే 108 సార్లు శ్రావణ పౌర్ణమి రోజున జపిస్తారో వారికి అఖండమైనటువంటి దివ్య జ్ఞాన చక్షువులు కలుగుతాయి, దివ్య జ్ఞానం కలుగుతుంది. విశేషమైనటువంటి జ్ఞాన సముపార్జన ద్వారా జీవితమంతా ప్రశాంతంగా ఒకరికి ఆదర్శంగా ఉండేటటువంటి తత్వాన్ని ఆ హయగ్రీవుడు వీరికి ప్రసాదిస్తూ ఉంటాడు. ముఖ్యంగా ఈ శ్రావణ మాసంలో స్త్రీలు ఆర్భాటము ఆడంబరంగా వారంతట వారు ఏదైనా చేసుకోవచ్చు, కానీ 10 మందికి తెలియాలనే ఆర్భాటంలో అసలైనటువంటి భక్తిపూర్వకమైనటువంటి పూజలని ఎవరూ ఆచరించట్లేదు. కాబట్టి ఒక స్త్రీ మన సనాతన ధర్మంలో స్త్రీ ఒక పూజ చేసేటప్పుడు చక్కటి వస్త్రాలంకరణ, అట్లాగే కాళ్ళకు పసుపు రాసుకోవటము, ముఖం మీద భృగుడి మధ్యలో కుంకుమ పెట్టుకోవటం, స్టిక్కర్లు కాకుండా డైరెక్ట్ కుంకుమ పెట్టుకోవటం, అట్లాగే నిండుగా గాజులు వేసుకోవటం, ఇట్లాంటివి ఏవైతే పూర్వీకులు ఆచరించారో అవన్నీ చక్కగా ఆచరిస్తూ ఎవరినైనా 5 ముత్తైదువుల్ని 9 ముత్తైదువుల్ని పిలిచి చివరికి ఒక్కరినైనా సరే భేదము ఉండకూడదండి. ఇక్కడ వాళ్ళు పనివాళ్ళు లేకపోతే వీళ్ళు పక్కన వాళ్ళు లేకపోతే అయిన వాళ్ళు ఇట్లా ఏమీ లేదు. ఎవరైనా సరే పెళ్ళైనటువంటి ముత్తైదువుల్ని పిలుచుకొని వారికి చక్కగా ఆభరణాలు ఇవ్వకపోయినా కుంకుమే ఒక ఆభరణంగా ధరింపజేసి వాళ్ళ కాళ్ళకి పసుపు రాసి ఎవరైతే వాళ్ళకు తోచినంతలో చీర కానీ లేకపోతే వస్త్రాన్ని జాకెట్ ముక్కను కానీ మంచి పండ్లతో కూడి వారికి గనక ఇచ్చి వారి ఆశీర్వచనం తీసుకుంటే నిండు ముత్తైదువుగా చక్కగా దీర్ఘసుమంగళిగా ఉండేటటువంటి యోగాన్ని వారి ద్వారా వీరు పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ 5 శుక్రవారాలు చాలా అత్యంత ప్రీతికరమైనవి. కాబట్టి రాత్రి సాయంకాలం సంధ్యా సమయంలో ఆవునేతితో ఈ నెల రోజులు ఆవునేతి దీపం చేస్తే అసలు తిరుగుండదండి. కాబట్టి ఎవరి యొక్క ఆర్థిక పరిస్థితిని బట్టి వాళ్ళు చేసుకోండి. ఆవునేతితో దీపారాధన 5 ఒత్తులు వెలిగించి లలితా అమ్మవారికి చక్కగా సహస్రనామం చేసి లలితా అష్టోత్తరంతో పూజ చేసి కనకదార స్తోత్రం చదవండి. విశేషమైనటువంటి పుణ్యంతో పాటుగా చక్కటి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. అన్నిటికన్నా ముఖ్యం శ్రావణ సోమవారాలు అత్యంత ప్రీతికరమైనటువంటివి. ఈ రోజున ఈశ్వరారాధన ప్రదోషకాలంలో ఎవరైతే గనక ఈశ్వరుడికి పంచామృతాలతో ప్రతి శ్రావణ సోమవారం అభిషేకాలు చేయించి స్వామివారికి శనగలు నివేదన కానివ్వండి చేసినట్లయితే వారికి ఆ పరమేశ్వరుడు పక్కనే లక్ష్మీ కుబేరులు ఉంటారు. వాళ్ళిద్దరూ వీరికి ఏది కావాలో అది ఇస్తూనే ఉంటారు. శ్రావణ సోమవారాలు, శ్రావణ మంగళవారాలు, శ్రావణ శుక్రవారాలు, ఇంకా మధ్యలో పౌర్ణమి, మాస శివరాత్రి, ఇట్లా ఎన్నో విశేషమైనటువంటి యోగాలని పుణికిపుచ్చుకున్నటువంటి మాసం శ్రావణ మాసం. ముఖ్యంగా స్త్రీలు ఈ శుక్రవారాల రోజున
పసుపు కొమ్ములు ఒక 16 కానీ 18 కానీ పసుపు కొమ్ములు అమ్మవారి దగ్గర పెట్టండి. లేదా 108 పసుపు కొమ్ములు చక్కగా అమ్మవారికి అర్చన చేసి మీరు ఈ పిడికిలతో ఎన్నైతే వస్తాయో అన్నీ ఎవరైతే స్త్రీలను పిలుస్తారో వారికి చక్కగా ఆ కొంగులో గనక వేసినట్లయితే వేసేటప్పుడు సర్వమంగళ మాంగళ్యాన్ని అమ్మవారి స్వరూపంగా భావించి ఆ యొక్క పసుపు కొమ్ములను వేయండి. కొన్ని పసుపు కొమ్ములు ముందుగా మీరు అమ్మవారికి పక్కన పెట్టండి, అవి మీ ఇంట్లో ఉంటాయి. ఇట్లా ఎన్నో రకాలైనటువంటి చర్యలు చేస్తే లక్ష్మీదేవి పరంపరగా ఎన్నో రకాలుగా పెళ్లి కానటువంటి వాళ్ళ ఇంట్లో ఎవరైనా ఉంటే పెళ్ళిళ్ళు అయిపోతాయి. అట్లాగే సంతానం లేని వాళ్ళకి సంతానం కలుగుతుంది. అన్యోన్యత కలగాలంటే ఈ అమ్మవారి యొక్క వ్రతాల్ని ఆచరించాలి. ఒకవేళ 2వ వారం కుదరని వాళ్ళు ఏదైనా మరి స్త్రీలు కొన్ని ఇబ్బందులు ఉంటాయి, వాళ్ళకి 4 రోజులు ఋతు సంబంధ సమస్యలు ఉంటాయి కాబట్టి 3వ వారం చేసుకోండి, లేదా 4వ వారం చేసుకోండి, లేదా మొదటి వారమే చేసుకోండి. కొంతమంది ఊర్లు వెళ్ళే వాళ్ళు ఉంటారు, కుదరని వాళ్ళు చేసుకోండి. 5 వారాలు వరలక్ష్మీ వ్రతంతో సమానమే, అది గుర్తుపెట్టుకోండి. కుదిరిన వాళ్ళే వరలక్ష్మీ వ్రతం చక్కగా ఆ రోజు చేసుకోండి. కాబట్టి శ్రావణ సోమవారాలు, శ్రావణ మంగళగౌరీ వ్రతాలు, శ్రావణ శుక్రవారాలు అత్యంత ప్రీతికరమైనటువంటివి. ఈ యొక్క నెల రోజులు కూడా విశేషంగా శ్రీ సూక్తం ఎవరైతే ఇంట్లో పెట్టుకుంటారో పారాయణం వాళ్ళకి అత్యంత యోగాన్ని ఇస్తాయి. ఇంకో విశేషం ఏంటంటే నా యొక్క పీఠంలో అమ్మవారు చాలా విశేషంగా ఆ నెల రోజులు కూడా నేను శ్రీ సూక్త జపాన్ని ఆచరిస్తూ రోజుకి 11 సార్లు తగ్గకుండా ఆ తల్లి నాకు ఎంత అవకాశం ఇస్తే అన్నిసార్లు శ్రీ సూక్త జపం చేస్తూ ఉంటాను, ముఖ్యంగా ముందు ఆవిడ కోసం. అట్లాగే ఆ శ్రీ సూక్త జపంతో పాటుగా అమ్మవారి యొక్క వెండి నాణెము అమ్మవారి ప్రసాదంగా ఎవరైతే గనక నా యొక్క పీఠానికి ఫోన్ చేసి ఈ యొక్క శ్రీ సూక్త జపము శ్రావణ పౌర్ణమి రోజున చండీ హోమము అనేటటువంటిది విశేషంగా ఆచరిస్తున్నాను. కాబట్టి ఇదంతా అయిన తర్వాత ఈ 29 రోజులు 30 రోజులు కూడా అమ్మవారికి ఆ యొక్క వెండి నాణ్యాన్ని, అమ్మవారి యొక్క స్వరూపంతో ఉన్నటువంటి నాణ్యాన్ని అర్చించి అమ్మవారికి సంబంధించినటువంటి కుంకుమని, శ్రావణ పౌర్ణమి చండీ భస్మాన్ని, ఈ యొక్క అమ్మవారి యొక్క వెండి ప్రతిమని కూడా వారికి పంపించే ప్రయత్నం చేస్తున్నాను. కాబట్టి మీరు చేసుకుంటూ కుదరనటువంటి వాళ్ళు, చేసుకునేటటువంటి సమయం లేని వాళ్ళు, లేకపోతే అభీష్టంతో ఉన్నటువంటి వాళ్ళు, ఎందుకంటే పీఠంలో మంత్రపూర్వకంగా ఎంతో బ్రాహ్మణుల చేత విశేషంగా నిత్యము ఆరాధన క్రమశిక్షణగా చేస్తూ ఉంటాం కాబట్టి మీకు ఇచ్చేటటువంటి ఆ ప్రసాదానికి శక్తి ఎక్కువగా ఉంటుంది. మనకున్న ధాతువుల్లో బంగారం తర్వాత వెండికి ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు మనకు అందరికీ అందుబాటులో లేనటువంటివి ఈ రెండే, బంగారము వెండి. కాబట్టి వెండిలో అమ్మవారి నిక్షిప్తమై ఉంటుంది. అదిగాక శుక్రుడు బలంగా లేడు, సెప్టెంబర్ 2 వరకు కూడా నీచ స్థితిలో కన్యారాశిలో ఉన్నాడు. అందుకనే ప్రతి ఒక్కరూ కనకదార స్తోత్రాన్ని చదవండి, లలిత అమ్మవారిని ప్రార్థన చేయండి. పైన అంతరిక్షంలో శుక్రుడి యొక్క బలాన్ని మనందరం కూడా పెంచుతాం. కాబట్టి శ్రావణ మాసంలో అందరూ కూడా స్త్రీలందరూ సౌభాగ్యవంతులై సత్సంతానవంతులై కుటుంబ వంశాన్ని గోత్రాన్ని అభివృద్ధిలోకి తెస్తూ మీ ఇంట్లో అమ్మవారు సంచరిస్తూ అష్టైశ్వర్యాలు మీకు కలగాలని ఆశిస్తూ ఓం సక్త్వమివతితమునా పునంతో యత్ర ధీరా మనసా వాచమక్రత అత్రా సఖాయ సఖ్యాని జానతే భద్రైషాం లక్ష్మీర్నిహతాధివాచి. శ్రీ మహాలక్ష్మీ అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు.